ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పౌలు గారు సెలవిచ్చిన విధముగా మనము దేవుని కృప వలననే రక్షింపబడి ఉన్నాం. కృప అనగా అపాత్రులమైన మనకు, అనగా ఏ యోగ్యత లేని మనకు సమస్త ఆధిక్యతను దేవుడు ఉచితముగా దయచేయుటయే కృప. మనము పాప శాపములను బట్టి మనము చనిపోయిన వారముగా ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మనము కూడా పునరుత్థానము గావింపబడితిమి. చచ్చిపోయిన వానిని మరలా బ్రతికించుట అది కృప ద్వారానే సంభవమవుతుంది. ప్రభువు మన పట్ల ఎంతగానో కృప చూపాడు, కృప చూపుతూనే ఉంటాడు. మనము లోక సంబంధమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవునికి దూరముగా ఉండి నశించిపోతూ ఉండగా ఆయన మన పట్ల కృప చూపి రక్షించాడు. అయితే దేవుని కృప మన పట్ల ఏమి చేస్తుందంటే 3 విషయాలు మనము గమనిద్దాం. 1, దేవుని కృప మనలను వెదుకుతూ ఉంది. ఈ దినాలలో లోకమంతా దేవుణ్ణి వెతకడానికి ప్రయాసపడుతూ ఉంది. కానీ దేవుని వాక్యము పరిశీలిస్తే దేవుని కృప మనలను వెతుకుతూ ఉంది. అందుకే కృప కలిగిన దేవుడు మానవుణ్ణి వెతుకుతూ ఈ లోకానికి శరీరధారిగా మనుష్య రూపము ధరించి వచ్చాడు. ఎందుకంటే మానవుణ్ణి రక్షించాలని వెతుకుతూ ఉన్నాడు. ఉదాహరణకు, అన్యాయపు పాపములో ఉండిన జక్కయ్యను రక్షించడానికి ప్రభువే వెతుకుచూ వచ్చి జక్కయ్య ఇంటికి రక్షణ దయచేశాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10 వచనాన్ని గమనిస్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగనే 2వది, దేవుని కృప మనలను వెంటాడుతూ ఉంది. ఈనాడు మానవుడు ఆత్మీయతలో ఎదుగుదల లేని స్థితిలో ఉన్నాడు. ఎండిపోయిన జీవితముతో ప్రయాసపడుతూ తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తూ ఉన్నారు. అయితే ప్రభు నిన్ను బలపరచడానికి, నీకు బ్రతుకును జీవమును దయచేయుటకు ప్రభువే నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. అది ఆయన కృప. ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు. పాపములో ఉన్న సమరయ స్త్రీని వెంటాడుతూనే ఉన్నాడు. ఆమెను ఎలాగైనా సరే రక్షించాలని ప్రభు ఎండలో నడుచుకుంటూ ఆమె యుద్ధకు వచ్చాడు. ఆమెతో మాట్లాడగా ఆమె ప్రభువును గుర్తించింది. అనగా ఆమె ప్రభు కృప వలన రక్షింపబడి ఉన్నదని మనం గమనించవచ్చు. అలాగనే 3వది, దేవుని కృప మనలను మోస్తూ ఉంది. ప్రభు మనలను విడిచేవాడు కాదు. కృప మనలను బలపరిచి నడిపిస్తూ ఉంది. ఈ జీవిత యాత్రలో నీకు కలిగిన శ్రమలను బట్టి నీవు నడవలేని స్థితిలో ఉండగా ప్రభు కృపే నిన్ను మోస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కనుక ప్రియులారా, మనకు కలిగిన రక్షణ దేవుని యొక్క కృపచేతనే మనమందరము రక్షింపబడి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.